ప్రైజ్లాడండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. దావీదు గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోలేదండి అతను రాజు అవుతాడని. ఎప్పుడు కూడా అతను తక్కువ తనని తక్కువ స్థాయిగానే చూసి ఉన్నారు అనమాట. తనకు జ్ఞానం లేదని, చదువు లేదని, మరి తను అవివేకి అని. కానీ ఒక దినాన దేవుడు అతను ఉన్నతంగా హెచ్చించి రాజుగా చేసి ఉన్నాడు. అయితే ఈరోజు మీ జీవితంలో కూడా మీ ఇంటి వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, బంధువర్గం మీకేమి జ్ఞానం లేదని, ఏమి తెలియలేదని చెప్పి మరి మిమ్మల్ని విమర్శిస్తూ రకరకాలుగా మీ గురించి మాట్లాడుతున్నారని, కానీ దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈరోజు ఎవరి ముందైతే మీరు తలదించుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, వెక్కిరిస్తున్నారో, దేవుడు దేనికి పనికిరాడు అని, కానీ వాళ్ళైతే దేవుడు హెచ్చించబోతున్నాడు. కాబట్టి భయపడకండి, బాధపడకండి, కృంగిపోకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి.